నమస్కారం. సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ యాప్కి సంబంధించిన ఈ వివరణాత్మక సెషన్కు స్వాగతం. ఎన్యుమరేటర్లు అలాగే ఫీల్డ్ వర్కర్ల కోసం ఈ యాప్ సెటప్ అనేది ఒక అత్యంత కీలకమైన మిషన్ లాంటిది. ఎలాంటి టెక్నికల్ గందరగోళం లేకుండా దీన్ని ఎలా సులభంగా పూర్తి చేయాలో మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. మొదటిది ఇన్స్టాలేషన్, యాప్ పర్మిషన్స్. రెండవది లాగిన్ మరియు ఓటీపీ వెరిఫికేషన్. మూడవది డేటా సింక్, ఫీల్డ్ యాక్సెస్. ఆ తర్వాత యాప్లో వచ్చే సాధారణ సమస్యలు, వాటి పరిష్కారాలు. చివరగా ఫీల్డ్ వర్క్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన టిప్స్. సరే, ముందుగా మొదటి ఫేజ్తో మొదలు పెడదాం. అదే ఇన్స్టలేషన్ మరియు యాప్ పర్మిషన్స్. ఈ అఫీషియల్ యాప్ని మన డివైస్లోకి తీసుకోవటం చాలా సులువు. ముందుగా మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. సర్చ్ బార్లో హెచ్ఎల్ఓ సెన్సస్ 2027 అని టైప్ చేసి సర్చ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం అధికారిక యాప్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ పూర్తయ్యే వరకు కాస్త ఓపికగా వెయిట్ చేయాలి. అంతే, ఫస్ట్ స్టెప్ పూర్తయినట్లే. యాప్ ఇన్స్టాల్ అయ్యాక దాని ఓపెన్ చేయగానే వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అవేంటంటే లొకేషన్, కెమెరా మరియు స్టోరేజ్. సెన్సస్ ఫీల్డ్ వర్క్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే ఈ మూడూ చాలా అవసరం. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా ఆ పర్మిషన్స్కి అలౌ అని అనుమతిచ్చేయాలి. ఇది నిజంగా చాలా కీలకమైన స్టెప్. ఇక యాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవ ఫేజ్ అయిన లాగిన్ మరియు ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియలోకి వెళ్దాం. ఈ సిస్టంలోకి సురక్షితంగా ప్రవేశించడానికి కొన్ని ఖచ్చితమైన వివరాలు కావాలి. అవే యూజర్ ఐడి లేదా ఎన్యుమరేటర్ ఐడి, అలాగే కేటాయించిన పాస్వర్డ్. ఒక్కోసారి భద్రత కోసం క్యాప్చా కూడా అడగవచ్చు. ఈ వివరాలను ఎంటర్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. లాగిన్ వివరాలు కరెక్ట్గా ఇచ్చాక కొంతమంది యూజర్ల కోసం మరొక అదనపు భద్రతా వలయం ఉంటుంది. అదేంటంటే ఓటీపీ వెరిఫికేషన్. ముందుగా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. కేవలం 3 చిన్న స్టెప్స్తో ఈ సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మూడవ ఫేజ్ అంటే డేటా సింక్ మరియు ఫీల్డ్ యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేటా సింక్ అయ్యే సమయంలో మనం కొన్ని పక్కా రూల్స్ పాటించాలి. ఫస్ట్, మొబైల్ ఇంటర్నెట్ ఆన్లో ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సింకింగ్ ప్రాసెస్ మొదలవ్వగానే అది పూర్తిగా అయ్యే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇక్కడ అసలు మర్చిపోకూడని విషయమేంటంటే మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్ను క్లోజ్ చెయ్యకూడదు. అలా చేస్తే డేటా మిస్ అవ్వడం లేదా ఫైల్స్ కరప్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సింకింగ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయాక ఫీల్డ్ యాక్సెస్ పూర్తిగా అన్లాక్ అవుతుంది. హౌస్ లిస్టింగ్, ఎన్యుమరేషన్ ఫామ్స్, సర్వే డీటెయిల్స్, సేవ్ చేసిన రికార్డులు, అప్లోడ్ ఆప్షన్స్, ఇలా ఒక ఫీల్డ్ వర్కర్కు అవసరమైన సమగ్రమైన టూల్స్ అన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చేస్తాయి. పని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉన్నట్లే. అంతా బానే ఉంది కదా. కానీ ఇదంతా టెక్నాలజీ కాబట్టి ఒకవేళ మనం ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా యాప్లో ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు పరిస్థితేంటి? ఇలాంటి డౌట్ రావడం చాలా సహజం. దీని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనేలేదు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు మన దగ్గర సింపుల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఏంటో ఫేజ్ 4లో తెలుసుకుందాం. అదే సాధారణ సమస్యలు, వాటి పరిష్కారాలు. చాలా వరకు ఎదురయ్యే 2 కామన్ ప్రాబ్లమ్స్ని ఒకసారి గమనిద్దాం. మొదటిది ఇన్వాలిడ్ ఐడి లేదా పాస్వర్డ్ అనే ఎర్రర్. అంటే మనం టైప్ చేసినప్పుడు ఎక్కడో అక్షర దోషం జరిగిందని అర్థం. స్పెల్లింగ్, క్యాపిటల్, స్మాల్ లెటర్స్ సరిచూసుకుని మళ్లీ ఎంటర్ చేయాలి. అప్పటికీ రాకపోతే సూపర్వైజర్ను కాంటాక్ట్ అవ్వాలి. ఇక రెండవది ఓటీపీ రాలేదు అనే ఇబ్బంది. ఇది కేవలం నెట్వర్క్ ఇష్యూ వల్ల మాత్రమే జరుగుతుంది. 1 నిమిషం పాటు ఆగి మొబైల్ డేటా ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేసి రీసెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లం సాల్వ్డ్. అయితే ఒక్కోసారి యాప్ అసలు ఓపెన్ కాకపోవచ్చు. అలాంటప్పుడు మొబైల్ని ఒకసారి సింపుల్గా రీస్టార్ట్ చేస్తే పని జరిగిపోతుంది. లేదా ప్లేస్టోర్లో ఏదైనా అప్డేట్ ఉందేమో చూసి అప్డేట్ చేయాలి. ఇంకో ముఖ్యమైన ట్రిక్ ఏంటంటే మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లో హెచ్ఎల్ఓ యాప్ ఎంచుకుని స్టోరేజ్లో
క్లియర్ క్యాష్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ చిన్న ట్రిక్తో చాలా వరకు యాప్ క్రాష్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. లాగిన్ బటన్ పనిచేయకపోవడం, డేటా సింక్ ఫెయిల్ అవ్వడం, ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ముఖ్యం. లాగిన్ బటన్ పనిచేయకపోతే వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేయాలి. మొబైల్లో ఏదైనా VPN ఆన్లో ఉంటే దాన్ని వెంటనే ఆఫ్ చేసి యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. అదే సింక్ ఫెయిల్ అయితే గనక ఖచ్చితంగా స్ట్రాంగ్ ఇంటర్నెట్ ఉన్న చోట ఉండాలి. అలాగే GPS ఆన్లో ఉంచాలి. అప్పుడప్పుడు సర్వర్ రద్దీ వల్ల కూడా సింక్ అవ్వదు. కాబట్టి కాసేపాగి మళ్ళీ ట్రై చేయడం బెస్ట్. ఇక ఈ బ్రీఫింగ్లో ఆఖరి ఫేజ్కి వచ్చేశాం. ఫేజ్ 5 ఎసెన్షియల్ ఫీల్డ్ వర్క్ టిప్స్. ఫీల్డ్లోకి వెళ్లే ముందు మనం కొన్ని గోల్డెన్ రూల్స్ పాటిస్తే అంతా స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సింక్ అవుతున్నప్పుడు మొబైల్ డేటా ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. బయటకు వెళ్లే ముందే ఫోన్కు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పర్సనల్ లాగిన్ డీటెయిల్స్ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ప్లేస్టోర్లో ఎప్పటికప్పుడు అఫీషియల్ యాప్ను మాత్రమే అప్డేట్ చేస్తూ వాడాలి. వినడానికి ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించినా కరెక్ట్ డేటా కలెక్షన్కి ఇవే అసలైన పునాది. ఒకసారి మొత్తం ప్రాసెస్ని సింపుల్గా 6 అడుగుల్లో ఎలా పూర్తవుతుందో రీక్యాప్ చేద్దాం. ఫస్ట్, యాప్ డౌన్లోడ్ చేయాలి. సెకండ్, ఓపెన్ చేయాలి. థర్డ్, మన ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫోర్త్, OTP వెరిఫై చేసుకోవాలి. ఫిఫ్త్, డేటా సింక్ అవ్వనివ్వాలి. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ స్టెప్, నేరుగా సెన్సస్ ఫీల్డ్ వర్క్ ప్రారంభించాలి. ఎంత సింపుల్ కదూ! ఈ చిన్న సెటప్తోనే మనం ఫీల్డ్ యాక్షన్లోకి దిగిపోవచ్చు. సో ఫైనల్గా ఒక ప్రశ్న. రాబోయే సెన్సస్ 2027 మిషన్ కోసం మన డివైస్తో పాటు మనం కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నామా? ఎలాంటి డౌట్ లేకుండా 100% రెడీ. ఈ పద్ధతులన్నీ ఫాలో అయితే చాలు, ప్రతి ఎన్యూమరేటర్ పూర్తి కాన్ఫిడెన్స్తో ఫీల్డ్లోకి దిగవచ్చు. ఈ వివరణాత్మక సెషన్ మీ మిషన్కి తప్పకుండా సహాయపడుతుందని ఆశిద్దాం. ఈ బ్రీఫింగ్లో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు. సెన్సస్ మిషన్కి ఆల్ ది వెరీ బెస్ట్.